ఎస్సీ వర్గీకరణ అంశంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుపై మాదిగ జేఏసీ నాయకులు మండిపడ్డారు. సోమవారం వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద భారీ ర్యాలీతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మాదిగలను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాదిగల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాదిగ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించిన అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పట్టణ కేంద్రంలో గల ఎంఆర్ఆర్ గార్డెన్లో నిర్వహించిన మాదిగ ఐక్య సమావేశంలో మాస్ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు మిదెపాక రవీందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ పార్టీల మాదిగ హక్కుల నాయకులు హాజరై ప్రసంగించారు. ఎమ్మెల్యే అయిన గౌరవ కేఆర్ నాగరాజు గారు వారి కుల సంఘంలో ప్రైవేట్ ఒక సభలో మాట్లాడుతూ మాదిగలను కించపరుస్తూ మాట్లాడిన చాలా సిగ్గుచేయడం. ఇవాళ యావత్ జాతిని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఒక వర్ధన్నపేట నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గంలో మాల ఉపకులమైన కూడా ఆయన గౌరవించి యావత్తు నియోజకవర్గ ప్రజలందరూ ఓట్లు వేసి ఇలా గెలిపించడం జరిగింది. అది మర్చిపోయిన నాగరాజు వారి ఓటు శాతం ఎంతో ఆయనకు తెలుసు. అయినా కూడా ఇలా ఎస్సీలను మాదిగలను ఒక బ్రోకర్లు అంటూ ఒక బ్లాక్ మెయిలర్లు అంటూ నిందించడం చాలా దురదృష్టకర చర్య. దీన్ని మేము వర్ధన్నపేట పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఖబర్దార్ నాగరాజు గారు, మీరు మీ 6% ఓట్లు మీరు ఏ విధంగా గెలిచారో ఇప్పటికైనా మీరు తెలుసుకోవాలి. గతంలో సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణను సమర్థిస్తూ 7గురితో చేసిన ధర్మాసనంలో సుమారు 6 సభ్యులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాంటి పక్షాన్ని తీర్పును నువ్వు సమర్థించకపోవడం చాలా దురదృష్టకరం. 30 నుంచి 35 సంవత్సరాలు ఐపీఎస్లో పనిచేసుకుంటూ చట్టం కింద పనిచేసిన నువ్వు ఇలా ఒక న్యాయ వ్యవస్థను కించపరచడం కూడా అపాయం చేసినట్టే. ఓ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన నువ్వు ఇలా ఒక కులాన్ని హైలైట్ చేసుకుంటూ మాట్లాడడం చాలా దురదృష్టకరమైన చర్య. దీన్ని మీ యావత్ మాదిగ జాతి ఖండిస్తున్నాం. ఇప్పటికి కూడా బేషరతుగా నువ్వు వచ్చి మాదిగ జాతికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఎస్సీ వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉన్న కొనసాగే హక్కు నీకు నైతికంగా లేదు కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఈ అనడం వెనుక నీ వ్యక్తిగత వాక్యాలా లేదా నీ పార్టీ అనిపిస్తుంది? కేఆర్ నాగరాజు గారు గత 5 రోజుల క్రితం మాల సామాజిక ఉద్యోగస్తుల సమావేశంలో మాట్లాడుతూ మాదిగలు బ్లాక్ మెయిలర్స్, మాదిగలు చాలా అన్యాయాలకు అక్రమాలకు పాల్పడతారనే మీనింగ్ వచ్చే విధంగా మాట్లాడుతూ మాలలు 99.9% కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. క్రిస్టియన్ మైనార్టీలు తప్ప మిగతా మాదిగల ఓట్లన్నీ చీలిపోయాయి. మందకృష్ణ ద్రోహి మనములు అనగదొక్కాడు. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షేరో పెట్టి మమ్మల్ని అణిచివేశాడు. వాళ్ళ వల్లనే మేము కార్నర్ కాబడుతూ ఉన్నాము. ఎంత ఖర్చైనా పర్వాలేదు ఏబిసిడిని వర్గీకరణను అడ్డుకోవడం కోసం మేము ఎమ్మెల్యేలను ఒక మనిషికి 2,70,000 రూపాయలు మా జీతాలను కూడా మేము హైకోర్టులో ఖర్చు చేశాము. అవసరమైతే మీరు కూడా చిట్టీల పేరుతో ఒక 500 రూపాయలు, నెలకు 500 రూపాయలు ఒక సంఘం చిట్టీలాగా వసూలు చేయండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. మనం గనక తిరగబడకపోతే ఒక 10 లక్షల మందితో హైదరాబాద్ను ముట్టడించి మనం ధర్నా చేయకపోతే ఈ ఏబిసిడి వర్గీకరణను అడ్డుకోలేము. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా అన్నారు. ముఖ్యమంత్రిని మేము గౌరవ వివేక్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన మాల ఎమ్మెల్యేలందరం వెళ్ళి కలిస్తే వారు అప్పటిదాకా ఉన్నటువంటి స్పీడు తగ్గి అన్నను పక్కకు పిలుచుకొని ఒక ముచ్చట చెప్పారు. ఆ ముచ్చటిని ఇప్పుడు ఈ సమావేశంలో మీకు చెప్పలేను, తర్వాత చెప్తాను. కానీ దాన్ని